నిన్న మా అమ్మను చంపుతా అన్నావు. అనుకున్న విధంగానే చంపటానికి ప్లాన్ చేశావనమాట అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. ఏంటమ్మా ఈ పనులు అని చెప్పి ప్రసాదరావు గౌరీని అడుగుతూ ఉంటాడు. ఏంటండి మీరు కూడా అందరిలాగానే ఇలా అపార్థం చేసుకొని మాట్లాడుతున్నారు అని గౌరీ అంటూ ఉంటుంది. అవనిపై అర్చనపై నీకు అభిమానం ఉండొచ్చు గౌరీ. ఆ అభిమానాన్ని అడ్డు పెట్టుకొని నువ్వు ఇలా చేయటం ఏం బాలేదు. అవని అమ్మ వాళ్ళు గొడవలు పడవచ్చు, అది సహజం. కానీ ఒకరిపై హత్యా ప్రయత్నం చేయడం అన్నదే చాలా పెద్ద తప్పు అని శ్రీకర్ గౌరీకి చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే వెనుక నుంచి ఇంకా ఈవిడితో ఏంటి మాటలు, పోలీసులకు ఫోన్ చేయండి అని చెప్పి నిహారిక అంటుంది. మావయ్య గారు అందరూ కూడా గౌరీని అపార్థం చేసుకుంటున్నారు, మీరు కూడా అపార్థం చేసుకుంటున్నారు ఎందుకు, గౌరీ అలాంటి మనిషి కాదు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఏదైనా ఉంటే రేపు ఉదయం మాట్లాడుకుందాము, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి, ఈ సమయంలో మీరు కావాలని మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అని సుజాత అంటూ ఉంటుంది. పోలీసులు వచ్చి ఈ గౌరీని అరెస్ట్ చేసే వరకు మేము ఇక్కడి నుంచి వెళ్ళము అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఇంతకీ అవని ఎక్కడికి వెళ్ళింది, ఇంత గొడవ జరుగుతున్నా కూడా బయటికి రావట్లేదేంటి అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. మేడం అలసిపోయి బాగా నిద్రపోతున్నారు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. అప్పుడే అవని వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఈ ఇంట్లో అందరూ కూడా మహామహా నటులే ఉన్నారే అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఈ గౌరీని చేరదేసి ఇంట్లో పెట్టుకున్నావు కదా, ఈ గౌరీ నాపై హత్య ప్రయత్నం చేసింది అని చెప్పి వేదవతి అంటుంది. ఈ అవనికి అందరూ కూడా ఇలాంటి వాళ్లే దొరుకుతారు అని చెప్పి వసంత్ అంటుంది. ఈ అవనికి అందరూ కూడా ఇలాంటి వాళ్లే దొరుకుతారు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. మీరంతా పొరపాటు పడుతున్నారు, మీపై హత్యా ప్రయత్నం చేసింది గౌరీ కాదు నేను అని చెప్పి అవని అంటుంది. అవని పిచ్చి పట్టిందా ఏంటి నీకు, ఎందుకే అలా మాట్లాడుతున్నావు అని సుజాత అంటూ ఉంటుంది. అవునక్క, అత్తపై కోపంతో అత్త నన్ను ద్వేషిస్తుందని, బావకు మరో పెళ్లి చేయాలనుకుంటుందని నేనే అత్తను చంపాలనుకున్నాను అని చెప్పి అవని అంటుంది. అవని గౌరీని కాపాడటం కోసం నువ్వు నీపైన నింద వేసుకుంటున్నావు కదా, ఏంటి ఈ నాటకం, నాకు కళ్ళు సరిగా కనిపించవనుకున్నావా, లేకపోతే నేను గౌరీని గుర్తుపట్టలేవని అనుకున్నావా, నా ఇంటికి వచ్చింది నన్ను చంపాలని ప్రయత్నం చేసింది ఈ గౌరీయే, నేను బాగా చూశాను అని చెప్పి వేదవతి అంటుంది. మీపై హత్య ప్రయత్నం చేసింది నేనని చెప్తుంటే ఎందుకు మీరంతా వినిపించుకోకుండా గౌరీని నిందిస్తున్నారు అని చెప్పి అవని అంటుంది. ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేశాము, హత్య ప్రయత్నం చేసింది ఎవరో పోలీసులే అరెస్ట్ చేసి తేల్చేస్తారులే అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. పోలీసులు తేల్చడానికి ఏం లేదు, గౌరీ కాదు ఈ హత్య ప్రయత్నం చేసింది నేను, నన్ను అరెస్ట్ చేయించండి అని చెప్పి అవని అంటుంది. అప్పుడు గౌరీ అవని నీతో మాట్లాడాలి ఇలారా అని చెప్పి అవనిని తీసుకొని పక్కకు వెళ్తుంది. అవని ఏంటి ఇదంతా, అసలు నీపై నింద ఎందుకు వేసుకుంటున్నావు అని గౌరీ అడుగుతూ ఉంటుంది. నువ్వు ఏ నేరం చేయలేదు కదా గౌరీ, నువ్వు నా ఇంట్లో ఉంటున్న పాపానికి నీపైన నింద వేస్తున్నారు, అందుకే ఆ నిందను నేను మొయ్యాలనుకుంటున్నాను అని చెప్పి అవని అంటుంది. వద్దు అవని, వాళ్ళు నింద వేస్తుంది నా పైన, నేనే ఆ నిందను మోస్తాను అని చెప్పి గౌరీ అంటుంది. లేదు గౌరీ, నువ్వు అలాంటి నింద పడటం నాకు ఇష్టం లేదు అని చెప్పి అవని అంటుంది. నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారంటున్నారు కదా, చెయ్యనివ్వు అవని, నేను పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడట్లేదు, కానీ నేను ఎలాగో పౌర్ణమి రోజు నీ ఇంటి నుంచి వెళ్ళిపోతానని చెప్పాను, కానీ ఈ విధంగా వెళ్లాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. నువ్వు నా గురించి ఆలోచించకు, బాధపడకు, నీ జీవితం బాగుండాలి అవని, నీకు మరో మాట చెప్పాలనుకుంటున్నాను అని గౌరీ అంటూ ఉంటే ఏంటి గౌరీ అది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఇక గౌరీ అవనికి చెవిలో ఏదో చెప్తూ ఉంటుంది. చెప్పిన తర్వాత సరేనా అవని అని గౌరీ అంటూ ఉంటే సరే గౌరీ అని చెప్పి అవని అంటుంది. నా పైన ఈ నింద వేసింది ఎవరో ఆ అగంతకుడు సంగతి నేను చూసుకుంటాను, నువ్వు బాధపడకు, నిందను నీ పైన వేసుకునే ప్రయత్నం చెయ్యకు, నేను అంతా చూసుకుంటాను అవని అని గౌరీ అవనికి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాయ వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మాయకు స్పెషల్ ఆఫీసర్ రాకీ ఫోన్ చేస్తాడు. నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను అని మాయ ఫోన్ లిఫ్ట్ చేసి అంటూ ఉంటుంది. నువ్వు చెప్పిన పని చెప్పినట్టుగానే చేసేశాను, ఆ వేదవతిని చంపేద్దాం అనుకున్నాను కూడా, ఆ వేదవతి కళ్ళు తెరిసింది, లేదంటే ఆ గౌరీపై పెద్ద కేసే అయ్యేది అని చెప్పి రాకీ చెప్తూ ఉంటాడు. సమయం వచ్చింది కదా అని చెప్పి తొందరపడకూడదు రాకీ, మనం చేయాలనుకున్న పని మాత్రమే చెయ్యాలి అని చెప్పి రాకీకి మాయ చెప్తూ ఉంటుంది. ఈ పాటికే అక్కడ అల్లకల్లోలంగా ఉండుంటుంది. ఆ వేదవతి నన్ను చూసింది, నన్ను చూసి గౌరీయే అనుకొని ఉంటుంది, నేను ఆ అవని ఇంట్లోకి వెళ్ళి చాటుగా దాక్కున్నాను, ఖచ్చితంగా నేను గౌరీ అనుకొని వేదవతి వాళ్ళు ఈ పాటికే అవని ఇంటి దగ్గరకు వెళ్ళి పెద్ద గొడవ మొదలు పెట్టి ఉంటారు అని చెప్పి రాకీ చాలా సంతోషంగా మాయకు చెప్తూ ఉంటాడు. సరే రాకీ, చాలా జాగ్రత్తగా ఉండు, అవనికి అండగా ఉన్న ఆ గౌరీని ఇప్పుడైతే పోలీస్ స్టేషన్కు పంపించగలుగుతున్నాము, ఇక ఆ అవనికి అండగా తోడుగా ఎవరూ లేకుండా చేస్తే ఆ అవని ఒంటరవుతుంది, అప్పుడు మన పని చేసుకోవడానికి మనకి సులువు అవుతుంది అని మాయ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు గౌరీ నా పైన ఈ నింద మోపిన ఆ ఆగంతకుడు బ్రతకటానికి వీల్లేదు అని చెప్పి మనసులో అనుకుంటుంది. తన శక్తిని ఉపయోగించి ఏదో శక్తి ఆ రాకీ దగ్గరికి వెళ్ళేలా చేస్తుంది. ఇక ఆ శక్తి రాకీ దగ్గరికి గాలిలో వెళ్తూ ఉంటుంది. మాయ రాకీతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక రాకీలోకి
ఆ గౌరీ పంపించిన శక్తి వెళ్ళగానే రాకీ అక్కడే స్టక్ అయిపోయి మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు. రాకీ ఏంటి ఏం మాట్లాడట్లేదు అని మాయా అంటూ ఉంటే వెనక నుంచి ఒక లారీ వచ్చేసి రాకీని గుద్దేస్తుంది. దాంతో రాకీ తల నుంచి రక్తం వస్తూ అక్కడికక్కడే చచ్చిపోతాడు. హలో హలో మాట్లాడరేంటి అని చెప్పి మాయా అంటూ ఉంటుంది. ఫోను అంత దూరాన పడి ఉంటుంది. రాకీ చనిపోవడంతో చుట్టూ జనాలు గుమ్మికూడి చూస్తూ ఉంటారు. అప్పుడు ఫోన్ ఒక అతను చూస్తాడు. ఈ ఫోన్లో ఎవరో మాట్లాడుతున్నట్టున్నారే అని ఫోన్ని తీసుకొని హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అక్కడ ఇప్పటి వరకు నాతో ఒక మనిషి మాట్లాడాడు, అతను లేడా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. అతనికి యాక్సిడెంట్ జరిగింది, ఇక్కడే చచ్చిపోయాడు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసిన అతను చెప్తూ ఉంటాడు. ఇతను మీ మనిషా? అయితే వెంటనే రోడ్ నెంబర్ 4కి వచ్చేయండి అని అతను చెప్తూ ఉంటే అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, అతను ఏదో లోన్ గురించి నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు, ఉంటాను అని చెప్పి మాయ టెన్షన్ పడుతూ ఫోన్ కట్ చేస్తుంది. ఇదేంటి ఆ అవని అర్చన లాగానే ఆ గౌరీ కూడా అమ్మవారి భక్తురాలు కదా, అందుకే రాకీకి ఇలాంటి పరిస్థితి ఎదురైందా అని చెప్పి మాయ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రాకీ చచ్చిపడి ఉండేసరికి అందరూ కూడా రాకీని చూస్తూ అక్కడే ఉండిపోతారు. ఇక అవని గౌరీ ఇద్దరూ కలిసి వేదవతి వాళ్ళ ముందుకు వస్తారు. ఏంటి ఎవరు నాపై హత్యా ప్రయత్నం చేసినట్టు డిసైడ్ అయ్యారు, ఎవరిపై నింద వేసుకోబోతున్నారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది. మీరు నేరం మోపింది నాపైనే కాబట్టి నేనే నిందను మోస్తాను వేదవతి గారు, మీరు నాకు ఎలాంటి శిక్ష విధించాలనుకున్నా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు అని చెప్పి కృష్ణబాబు అంటాడు. కాసేపు ఆగితే పోలీసులు వస్తారు, నిన్ను అరెస్ట్ చేస్తారు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. బావా కనీసం నువ్వైనా ఒకసారి ఆలోచించు బావా, గౌరీ అలాంటిది కాదు బావా అని చెప్పి అవని అంటుంది. ఇక శ్రీకర్ ఏం మాట్లాడు, అవని ఈ నింద నుంచి ఎలా బయటపడాలో నాకు తెలుసు, నువ్వు నా గురించి బాధపడకు అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటే సరే గౌరీ అని చెప్పి అవని అంటుంది. ఇక అప్పుడే పోలీసుల వ్యాను వస్తూ ఉంటుంది. అదిగో పోలీసు వాళ్ళు కూడా వచ్చారు అని కృష్ణబాబు బయటికి వస్తూ ఉంటాడు. మీకోసమే ఎదురు చూస్తున్నాం ఎస్ఐ గారు రండి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక్కడ గౌరీ అంటే ఎవరు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటే ఈవిడే గౌరీ ఎస్ఐ గారు, నాపై హత్యా ప్రయత్నం చేసింది ఈవిడే అని చెప్పి వేదవతి గౌరీని పోలీసులకు చూపిస్తూ ఉంటుంది. వాళ్ళలో ఒక కానిస్టేబుల్ భవానీ మాల వేసుకొని ఉంటాడు. ఆ కానిస్టేబుల్ గౌరీని చూడగానే దుర్గాదేవి గౌరీలో కనిపిస్తూ ఉంటుంది. అమ్మా నువ్వు మాతో పట్టురా, ఆవిడ గారిపై మీరు హత్య ప్రయత్నం చేసినట్టు ఆవిడ మీ పైన కేసు పెట్టింది అని ఎస్ఐ అంటూ ఉంటే సార్ ఒక్కసారి ఆవిడను బాగా చూడండి సార్, ఆవిడను చూస్తుంటే ఆవిడలో దుర్గాదేవి కనిపిస్తుంది అని చెప్పి భవానీ మాల వేసుకున్న కానిస్టేబుల్ ఎస్ఐకి చెప్తూ ఉంటాడు. ఏంటి భవానీ అలా మాట్లాడుతున్నావు, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పి ఎస్ఐ భవానీకి చెప్తూ ఉంటాడు. అది కాదు సార్, ప్లీజ్ ఒక్కసారి అర్థం చేసుకోండి, నాకు ఎందుకో ఈ గౌరీని చూస్తుంటే సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టే ఉంది అని చెప్పి భవానీ మాలలో ఉన్న కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు. ఏంటయ్యా నువ్వు ఈ గౌరీని బాగా అవమానిస్తున్నట్టున్నావు, ఈ గౌరీకి వదిలిపెడితే గుడి కట్టేలా ఉన్నావు అని ఎస్ఐ అంటూ ఉంటాడు. అవును ఎస్ఐ గారు, ఆ భవానీ చెప్పింది నిజమే, మా గౌరీ సాక్షాత్తు అమ్మవారి లాంటిదే, ఆ అమ్మవారికి పరమ భక్తురాలు అని అర్చన చెప్తూ ఉంటుంది. మీరంతా కాసేపు ఆపుతారా, ఈవిడ అమ్మవారు అయితే కనుక వేదవతి గారిపై హత్య ప్రయత్నం ఎందుకు చేస్తుంది అని చెప్పి ఎస్ఐ అంటాడు. ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా గౌరీ నేరం చేసిందని గౌరీని అరెస్ట్ చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు ఎస్ఐ గారు అని సుజాత అంటూ ఉంటే తప్పప్పుల గురించి మాకు తెలుసు, మీరు చెప్తే మేము నేర్చుకునే పరిస్థితిలో లేము అని ఎస్ఐ అంటాడు. ప్లీజ్ ఎస్ఐ గారు మా గౌరీని వదిలిపెట్టండి అని చెప్పి అర్చన ఏడుస్తూ ఉంటుంది. వదలటానికి ఇదేమైనా చిన్న కేసు అనుకుంటున్నారా, ఒక ఆవిడను మర్డర్ చేయటం అంటే చాలా పెద్ద కేసు, ఏమమ్మా పద పోయి పోలీస్ జీబెక్కు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఇక పోలీస్ వాళ్ళు గౌరీని అరెస్ట్ చేసి పోలీస్ జీబు ఎక్కిస్తూ ఉంటారు. ఇక అప్పుడే మాయ కారు వచ్చి సడన్గా ఇంటి ముందు ఆగుతుంది. ఇదేంటి మాయ మేడం ఇప్పుడు వస్తున్నారు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక మాయ షాకింగ్గా వేదవతి వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆంటీ గారు ఏమైంది, మీ ఇంటి ముందు పోలీసులు ఉన్నారేంటి, నేను ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళి ఇటుగా వెళ్తున్నాను, మీరంతా రోడ్డు మీద ఉన్నారేంటా అని కార్ ఆఫ్ చేశాను అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. ఈ గౌరీ నా పైన హత్య ప్రయత్నం చేసిందమ్మా, అందుకే పోలీసులతో అరెస్ట్ చేపిస్తున్నాను అని చెప్పి వేదవతి అంటుంది. ఈ గౌరీ చూడటానికి పైకి చాలా మంచిదానిలా ఉంది, కానీ గౌరీ అత్తయ్య గారిని చంపాలనుకుందా అని చెప్పి మాయా అంటూ ఉంటుంది. ఇంతటితో ఈ గౌరీ గొడవ వదిలిపోయినట్టే, ఈ గౌరీని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రాకుండా చేయాలి అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. అసలు అత్తయ్య గారిని చంపాలన్న కోపం ఈ గౌరీకి ఎందుకు ఉందో ఏంటో అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. ఈ అవనికి శ్రీకర్కి విడాకులు ఇప్పించి మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాను కదమ్మా, అందుకే ఈ గౌరీ నా పైన కోపంతో ఇదంతా చేసినట్టుంది అని చెప్పి వేదవతి అంటుంది. ఎస్ఐ గారు మా అత్తయ్య గారిపై
హత్య ప్రయత్నం చేయాలనుకున్న ఈ గౌరీని వదిలిపెట్టొద్దు, వెంటనే స్టేషన్కు తీసుకెళ్ళండి అని మాయ చెప్తూ ఉంటుంది. పదమ్మ పద అని చెప్పి పోలీసులు అనటంతో గౌరీ పోలీస్ జీబీకి కూర్చుంటుంది. అవని, సుజాత, అర్చన ఏడుస్తూ ఉంటారు. పదండి అందరం వెళ్ళిపోదాం, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు గౌరీని తీసుకొని పోలీస్ వాళ్ళు పోలీస్ స్టేషన్కు వెళ్తారు. ఈవిడ్ను సెల్లో వేయండి, రేపు కోర్టుకు తీసుకెళ్ళాలి అని ఎస్ఐ కానిస్టేబుల్కి చెప్తూ ఉంటే, సార్ మళ్ళొకసారి చెప్తున్నాను వినండి సార్, ఈవిడను చూస్తుంటే నాకు సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టే ఉంది, ఈవిడను సెల్లో వేయొద్దు సార్ అని చెప్పి భవానీ మాలలో ఉన్న కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు. ఏంటయ్యా నిన్ను వదిలేస్తుంటే ఈవిడకు బాగా ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నావు, నీ పేరు భవానీ, నువ్వు తీసుకున్న మాల భవానీ, కాబట్టి నేను నిన్ను గట్టిగా ఏమీ అనలేకపోతున్నాను. ఆవిడ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు, ఆవిడకు ఎక్కువ ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆవిడను తీసుకెళ్ళి సెల్లో వెయ్యి, రేపు ఆవిడను కోర్టుకు తీసుకెళ్తాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.